ఇంకా బాగానే బిల్డప్ ఇచ్చి ఛానల్ స్టార్ట్ చేశాను. వీడియో చేద్దామంటే ఒక ఐడియా కూడా గుర్తు రావట్లేదు. సరే మన మిత్రరత్నాలకు ఫోన్ చేద్దాం. ఆటగాడే ఏంటి వీడు ఈ టైంలో ఫోన్ చేశాడు? చెప్పరా మావా. అంటే మా నిన్న ఛానల్ స్టార్ట్ చేసాం కదా, ఏదైనా ఐడియా ఇస్తామని. నిన్న అంత బిల్డప్ ఇచ్చావు, ఏదో ప్రీ ప్లానింగ్ గా ఉన్నట్టు. అంటే అది రామ్ సరే అయితే బిట్టుగాడికి కాల్ చేసి అడుగు. వాడికి అసలే ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఫోన్ చేస్తే ఏమంటాడు? సరేలే చేసి వస్తాను. హలో చెప్పరా ఏంటి? మావా ఓ చిన్న మాట, కోప్పడకూడదు మరి. నిన్న ఛానల్ స్టార్ట్ చేసాం కదా, వీడియో చేయడానికి ఐడియా లేదు, ఏదైనా ఐడియా ఉంటే ఇస్తామని. అప్పుడు బీబీసీ రేంజ్ లో బిల్డప్ ఇచ్చావు. అంటే నిన్న ఫ్లోలో చెప్పేసా, కాకపోతే తట్టట్లేదురా. సరే అయితే అదే ఫ్లో వెళ్ళి మేడ మీద నుంచి దూకే, దరిద్రం వదిలిపోద్ది. అదే మరి మాటిస్తే ఇంద్రా సినిమాలో చిరంజీవిలా ఉండాలి, అంతేగాని మరుగు సినిమాలో అల్లు అర్జున్లా కాదు. కోపడమంటారు మళ్ళీ. సరే కానీ ఏం చేస్తున్నా? ఈరోజు మంగళవారం కదా మామ, సీతాఫలాలకు వస్తున్నాను. సీతాఫలాలు అంటే సీతాఫలాలతో కూడా వీడియో చేయొచ్చు కదా. సరే మా వచ్చేస్తున్నా. అయితే మన చింటుగాడికి కూడా కాల్ చేసి చెప్పు. సరే వచ్చినట్టే కదా అందరూ. సరే వీడియో చేద్దాం. ఓకే, నువ్వు కెమెరామెన్, నువ్వేం ప్లాన్ చేస్తావు, ఓకేనా? మరి నువ్వేం చేస్తావు? అంటే అది ఈ కల్చరల్ యాక్టివిటీస్ గురించి నాకు పెద్దగా తెలియదు కదా మా. సో ఫ్రెండ్స్, ఇదిగో ఈ కాయ అనేది, సీతాఫలం కాయ అనేది ఇలాగ ఎర్రగా ఈ పలక ఉండాలి. పలక అనేది ఇది పలక అంటారు దీన్ని. ఈ ఎర్రగా ఈ పలక అనేది వస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది, దాని పండే ఒక రుచి అనేది బాగుంటుంది, స్వీట్గా తీయగా ఉంటుంది. ఇవి ఎక్కువగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో ఉంటాయి. ఇప్పుడు వీటి మార్కెటింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, మేము ఇలా తెచ్చి కాయలన్నీ పెడతామంటే మంచు అనేది పడి ఉంటుంది, ఆ మంచుతో పాటు పేర్చిస్తే బాగా అవ్వదు. అందుకనేసి ఇలా ఆరబెట్టేసిన తర్వాత అప్పుడు కేట్లోకి వేస్తాం. ఇలా మీడియం సైజులో ఉన్న కాయలన్నీ కిందన పెట్టేసి కొంచెం సైజు పెద్దగా ఉన్నది మాత్రం పైన పెట్టాలి. అప్పుడు కొన్నోళ్ళు కూడా కొంటారన్నమాట. అమ్మయ్య, ఫస్ట్ వీడియో అయితే అలాగే చేస్తా. అయితే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయమావా? ఇంకోసారి కంటెంట్ లేదని కాలిబుర్ వేసుకొని రాకే. ఈ ఐడియా ఏదో ఇటు చెప్పినట్టు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి.